హరి ఓం స్వామి. హరి ఓం. అది మనకి సాధారణంగా బయట జనరల్గా వింటూ ఉంటారు. ఏంటంటే మనకి పలకరించినప్పుడు ఇప్పుడున్న ఈ ఆధునిక ప్రపంచం ప్రకారం చూస్తే హలో, ఎలా ఉన్నది, అవారి ఇలా అంటాం. అయితే మనకేంటంటే ఈ మన మన కల్చర్లో, అంటే మన ఋషి కల్చర్ ఏదో సంప్రదాయం దీంట్లో ఏంటంటే హరి ఓం అని కానీ ఓం అని కానీ మనం అనుకుంటున్నాం. అయితే ఎక్కువగా వినపడుతున్నది ఏంటంటే హరి ఓం అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ఈ హరి ఓం అనే పదానికి ఉన్న ప్రత్యేకత కానీ, లేకపోతే దాని బదులు వేరేది అంటే శివ శివ అని అట్లా, అంటే ఇంకో పదం వాడకపోవడానికి, హరిహి అనే పదాన్ని ఎక్కువ వాడడానికి దానికి సంబంధించిన కొంచెం ఒక చిన్న క్లారిఫికేషన్ అనమాట. అంటే దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఒక షార్ట్ గా మీ ద్వారా తెలుసుకోవాలని ఆలోచన. ఓకే. హరి ఓం. సనాతన ధర్మము దాని యొక్క తత్వము సంప్రదాయం గురించి తెలిపే శాస్త్రమే వేదము. ఆ వేదము 3 రకాలుగా ఉంటుంది: కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ. అంటే సాధారణంగా మనం చేసే కర్మలన్నీ ధర్మబద్ధంగా ఉండాలి. కోరికలు తీర్చుకునేటికి మొదటిసారిగా ఆరంభించి కోరికలు లేకుండా నిష్కామంగా చేసే ఆ కర్మయోగం స్థితికి చేరుకోవాలి. తరువాత బహిర్ముఖం నుండి అంతర్ముఖంలోకి రావడానికి ఉపాసన. ఉపాసన అనేది ఏకరూప ఉపాసన చేయొచ్చు, అనేక రూప ఉపాసన కూడా చేయొచ్చు. సో తద్వారా కర్మయోగం ద్వారా అంతఃకరణ శుద్ధి, ఉపాసన ద్వారా చిత్త ఏకాగ్రత, చిత్త విశాలత వస్తుంది. వాళ్ళు జ్ఞానకాండ అంటే జ్ఞానయోగమునకు అర్హులవుతారు, యోగ్యులు. ఆ జ్ఞానకాండ చెప్పేదాన్నే ఉపనిషత్ అంటారు. అంటే వేదములో కర్మకాండలో చెప్పినటువంటి ఇంద్ర, సూర్య మొదలగు దేవతల స్థుతులు ఉంటే ఆ ఇంద్ర శబ్దమునే ఉపనిషత్తులు బ్రహ్మ అని చెప్తారు. ఆ ఉపనిషత్తులు చెప్పినటువంటి జ్ఞానాన్ని పురాణాల్లో ఎక్కువగా మనం చూసేటప్పుడు మనకి బ్రహ్మ, విష్ణు, శివ ఇలా అనేక దేవతలు వచ్చాయి. అందువలన పురాణములన్నింటిలో కూడా హరి అనేది ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. దీన్ని బట్టి మనకేమైంది, వేదముల్లో ఇంద్ర, ఉపనిషత్తుల ద్వారా చెప్పినటువంటి బ్రహ్మ, బ్రహ్మన్ అనే బ్రహ్మ, పురాణముల ద్వారా హరి, 3 కూడా ఒకటే పరమాత్మ. అయితే హరి అంటే ఏంటంటే మన యొక్క లోపల ఉన్నటువంటి ఆసురీ సంపత్తిని, హరి అంటే లూటర్ అని అర్థం, కొల్లగొట్టే శక్తి. ఏంటి కొల్లగొడుతుంది? మనలో ఉన్నటువంటి ఆసురీ సంపత్తి. గీతలో చెప్పినట్టు 16వ అధ్యాయంలో ఆసురీ సంపత్తి, దాన్ని కొల్లగొట్టి, ఎప్పుడైతే దాన్ని కొల్లగొడతామో ఆ యొక్క దైవీ సంపత్తి వృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మనలో దైవీ సంపత్తి అనే పాండవ సేన, ఆసురీ సంపత్తి అనే కౌరవ సేన, ఈ రెండింటికి అతీతమైనటువంటి ఆ యొక్క నిర్గుణ చైతన్యం అనేది, శ్రీకృష్ణ అనేది మనలోనే ఉంటాయి ఆధ్యాత్మికంగా. అందువలన ఆధ్యాత్మికంగా సాక్షాత్తు ఆ శక్తి డైరెక్ట్గా యుద్ధం చేయలేదు ఆసురీ సంపత్తి పైన. మరి దేని ద్వారా చేస్తుంది? దైవీ సంపత్తి అనే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి దాన్ని కొల్లగొడుతుంది అనమాట హరి. హరి అంటే మనలో ఉన్నటువంటి దోషాలని, దుఃఖాలని నశింపచేసే ఓ పరమాత్మ అంటే హరి. అంటే ఎప్పుడు హరి చేస్తుంది? హరి అంటే వాస్తవానికి నిర్గుణ చైతన్యం కదా. సో నిర్గుణ చైతన్యం అనేది ఓం. ఆ ఓం అనేది మాయ ద్వారా వచ్చి మన యొక్క ఆసురీ సంపత్తిని నాశనం చేసి దైవీ సంపత్తిని వృద్ధి చేయడానికి, అంటే నా అంతఃకరణ శుద్ధి, చిత్త ఏకాగ్రత, దాన్నే బుద్ధి యోగం అంటారు గీత ప్రకారం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతితే అని చెప్పారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. అప్పుడు
మనలో అంతఃకరణలో ఉన్న అజ్ఞానం ద్వారా పుట్టినటువంటి అహంకార భ్రమలు ఎప్పుడైతే నాశనం చేస్తుందో హరి, ఆ నాశనం చేసే ఓంకారము మన యొక్క ఆశ్రీ సంపదను నాశనం చేసే శక్తిని హరి అంటారు. కాబట్టి ఎప్పుడైతే నాశనం చేస్తుందో జ్ఞానయోగము అంటే శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా మన యొక్క స్వరూపము స్వయం జ్యోతిగా ప్రకాశిస్తుంది. కాబట్టి దానిని జ్ఞానదీపేన భాస్వత అని చెప్పారు గీతలో. అందువలన మనం హరి ఓం అన్న హరిహి ఓం, హరిహి హరిహి ఓం సంస్కృతం. సాధారణంగా మన భాషలో, మన భారతీయ భాషల్లో హరి ఓం అంటారు. దానికి ఓకే. అదే శబ్దముని ఓం నమ శివాయ అన్న, ఓం నమో నారాయణ అన్న, హరి ఓం అన్న, శ్రీరామరామ అన్న, కృష్ణ అన్న, ఏ దేవీ దేవతని మీరు ఆవాహనం చేసిన హరి ఓం శబ్దంతో సమానమే. అందువలన ఇక్కడ వాచారంభణం వికారో నామధేయం మృతికిత్యేవ సత్యం అన్నారు ఉపనిషత్తులు. అంటే కేవలం పదములే తేడా తప్ప మన యొక్క అర్థం తాత్పర్యము ఆ పరమాత్మయే. ఎందుకంటే మనముగా ఆశ్రీ సంపత్తిపై విజయం సాధించలేము కాబట్టి ఈశ్వరుని యొక్క సహాయాన్ని కోరుతున్నాం. కాబట్టి హరి ఓం. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే. హరే కృష్ణ అన్న, హరే రామ అన్న, హే హరి అన్న, మూడు ఒక్కటే. కాబట్టి అవి సాక్షి చైతన్య స్వరూపంగా మూడు ఒక్కటి. రామ అంటే మళ్ళీ ఉపాధితో నిర్గుణ ఆత్మరామ వేరు, రామ శరీరంగా ఆ రూపంగా ఉన్న రామ వేరు. ఎందుకు? రూపంగా ఉన్న సీతాపతి రామలో కూడా ఆత్మరామ ఉన్నారు. సకల ప్రాణుల్లో కూడాను హృదయస్థంలో ఆత్మారామ ఉంటుంది. కాబట్టి ఇక్కడ హరి ఓం అన్న, శివాయ అన్న, రామన్న, శివన్న, గణేష్ అన్న, శక్తి అన్న, దేవి అన్న, ఏ పేరుతోనైనా పిలవచ్చు. కావాల్సిందంటే ఏంటంటే మన అంతఃకరణ అజ్ఞానం తొలగించి మన ఆత్మ సాక్షాత్కారం చేయడమే భగవద్ దర్శనము, ఈశ్వర సాక్షాత్కారము, ఆత్మ దర్శనము. అదే మోక్షం. అదే స్వామిజీ, మనకి నాకు అర్థమైంది ఏంటంటే ఈ హరిహి అనే పదానికి సంస్కృతం బ్యాక్గ్రౌండ్, సంస్కృతం దాని దగ్గర నుంచి ఆలోచన చేసినట్లయితే హరిహి అంటే ఆ శబ్దానికి ఉన్న అర్థం, అంటే సంస్కృతం పరంగా ఉన్న అర్థం నాకు అర్థం ఏంటంటే హరిహి అంటే ఏదైతే హరిస్తుందో దానికి హరిహి అంటే హరి అని హరతి 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 అంటే హరించేవారు. దేన్ని హరిస్తుంది? నెగిటివ్ ఎనర్జీని హరిస్తుంది అన్నమాట. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని హరిస్తుంది, కొల్లగొడుతుంది. కాబట్టి మనకి ఆ హరిహి అనే దానికి ఆ ప్రాముఖ్యతగా మనం అర్థం చేసుకోవడానికి స్వామి చిన్మయ దీన్ని ఏమంటారంటే హరి ఇది బిగ్ లూటర్ ఆఫ్ యువర్ నెగిటివ్ ఫోర్సెస్ అంటారు ఆయన. మనలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ అన్ని లూట్ చేస్తారన్నమాట ఆయన. అందుకే ఆయన హరి అంటారు. వారి ఆశ్రమంలో చిన్మయ మిషన్ సాందీపిని సాధనాలయలో ఎంట్రన్స్ లో హరి ఓం పెద్ద బోర్డు ఉంటుంది. హరిహి ఓం అనే పదం యొక్క అర్థాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు స్వామీజీ.